ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పటికే నా మాటలు విని ఈ లొకేషన్ చూసి నేను ఎక్కడ ఉన్నానో మీకు అర్థమయ్యే ఉందనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో చాలా ప్రత్యేకత ఉంది. ఈరోజు నేను చెప్పబోతున్న వీడియో, చూపిస్తున్న వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ దేవాలయం యొక్క విశిష్టత గురించి అండ్ ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత గురించి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి విషయాలు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోబోతున్నారండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము మన మంచిర్యాల డిస్టిక్ మందమరిలో ఉన్న కామాఖ్య అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ కామాఖ్య అమ్మవారి గురించి అలాగే పూజారి గారితో మనం మాట్లాడే విషయాలన్నీ ఈ వీడియోలో ఉండబోతున్నాయి. తప్పక చూడండి. టోటల్ వీడియోలో కామాఖ్య అమ్మవారి గురించి అయితే చెప్పబోతున్నారు ఈరోజు. నేనైతే ఇప్పుడు గుడి ఎంట్రన్స్ దగ్గర ఉన్నా అండి. అయితే ఇదే అండి కామాఖ్య అమ్మవారి టెంపుల్. అయితే అస్సాంలో ఉండే ఈ కామాఖ్య అమ్మవారు మన తెలంగాణలో ఫస్ట్ టైం మన మందమరిలో వెలిసిందండి. అయితే కామాఖ్య అమ్మవారి టెంపుల్ గురించి, ఆ విశిష్టత గురించి పూజారి గారి మాటల్లో ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూస్తే నేను పూజారి గారితో మాట్లాడిన గుడి విశేషాలన్నీ ఇందులో ఉంటాయి. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం ఎండ్ వరకు అయితే చూడండి. అయితే గుడి ఎంట్రన్స్లో ఫస్ట్ వినాయకుడిని, నేను ఏ గుడికైనా ఫస్ట్ వినాయకునితో స్టార్ట్ చేస్తారు పూజని. సో నేను కూడా గుడి ఎంట్రన్స్లో ఉన్న వినాయకుని దగ్గరికి వెళ్ళాను. అయితే అలా మేము వినాయకుని గుడిలోకి వెళ్ళి వచ్చేసామండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ధ్వజస్తంభం కనిపిస్తుంది కదండి. ఇది కామాఖ్య దేవాలయం యొక్క ధ్వజస్తంభం అండి. ఏ గుడికైనా ధ్వజస్తంభం అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. అయితే మనము ఏ ఆలయానికైనా ధ్వజస్తంభానికి నమస్కరించుకొని ప్రదక్షిణ చేసి ఆ తర్వాత గర్భగుడిలోకి వెళ్ళి దైవాన్ని దర్శించుకుంటాము. అయితే నేను కూడా ధ్వజస్తంభాన్ని దర్శించుకొని లోపలికైతే వెళుతున్నానండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కామాఖ్య ఆలయం లోపల ఎంట్రన్స్ అండి ఇది వచ్చేసి. అయితే ఇది కామాఖ్య ఆలయం లోపలికి వెళ్తున్న ఎంట్రన్స్ అండి. దేవాలయం లోపలికి వెళ్తున్నాను నేనైతే. ఈ వీడియోలో చాలా విశేషాలు తెలుసుకున్నానండి. అయితే ఇవి గుడి ఎలా కట్టారు, ఎలా నిర్మించారు, అసలు ఇక్కడ ప్రత్యేకత ఏంటి, విశిష్టత ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో మొత్తం నేను చెప్పబోతున్నాను. అయితే ఇది నేను కాదండి చెప్పేది, గురుగారి మాటల్లోనే అసలు ఎలా నిర్మించబడింది, ఎలా వెలిసింది మన మందమరిలో అనేది నేను పూజారి గారి మాటల్లోనే తెలుసుకున్నాను. అయితే పూజారి గారి మాటలు వినాలంటే మీరు వీడియో ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. కామాఖ్య దేవాలయం యొక్క విశిష్టత అనేది ఈ వీడియోలో ఉందండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్తూపాలు, స్తంభాలు అన్నీ చాలా చూడదగ్గగా ఉన్నాయండి. చాలా అందంగా కనిపించాయి. అయితే ఇదొక విషయం అయితే కాదు, ఇది ఒక చరిత్ర అనే చెప్పుకోవాలి. ఈ ఆలయం యొక్క చరిత్ర అనే చెప్పుకోవాలి. అయితే శ్రీ 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 త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దశమహా విద్యా దేవాలయం అండి. ఇది వచ్చేసి ఈ దేవాలయ నిర్మాణం అంతా కూడా మానవ సంకల్పం అయితే కాదంట. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అంతా కూడా అమ్మవారి సంకల్పం పైనే జరిగిందంట. అయితే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను లోపలికైతే వెళ్తున్నానండి. ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి. కామాఖ్య అమ్మవారు అండి. ఈ అమ్మవారు చాలా అంటే చాలా స్త్రీ శక్తికి ప్రతీక అండి. కామాఖ్య దేవి అంటేనే మహాదేవి రూపం అంట. అయితే ఇక్కడ ప్రత్యేకత వచ్చేసి ఇక్కడ విగ్రహం అనేది ఉండదు. యోని రూపంలో ఈ అమ్మవారిని అనేది పూజిస్తారట. ఇది స్త్రీ జననేంద్రియానికి సంకేతం అంట అండి. అయితే ఇది 51 శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అయితే యోని ముద్రలో ఈ అమ్మవారు అనేది ఉంటారట. అందుకే ఇక్కడ మనకు ఇక్కడ వెలిసినప్పుడు యోని ముద్రలో ఉన్న పిల్లర్స్ దొరికాయట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆ పిల్లర్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఈ వీడియోలో. అయితే ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే శక్తి పంచాయతన దేవాలయం. అంటే ఇక్కడ స్త్రీలే పూజింపబడతారంట అండి. అంటే అర్చకులు కానీ ఇక్కడ చేసే ప్రతి ఒక్కరు కూడా స్త్రీలే అయి ఉంటారు. మీరు వీడియో మొత్తం గమనించినట్టయితే వీడియో ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు కూడా సుహాసినిలే ఉంటారని చెప్పుకోవచ్చు మనము. అయితే స్త్రీ సృజనాత్మకను అండ్ సంతానాన్ని, శక్తిని పూజించే పవిత్ర క్షేత్రంగా భావిస్తారంట అండి ఈ కామాఖ్య అమ్మవారిని. నిజంగా కోరిన కోరికలన్నీ నెరవేరుస్తుందంట ఈ అమ్మవారి దగ్గరికి వస్తే. అయితే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న అమ్మవారు వచ్చేసి శ్యామలాదేవి అమ్మవారు అంటండి. అయితే ముందుగా మన గురువు గారికి ధ్యానం చేస్తుండగా కలలో అమ్మవారు వచ్చి నాకు గుడి కట్టించమని అడగగా నేను ఎలా కట్టిస్తాను అని అన్నారంట. అయితే ఆ స్టోరీ అంతా నేను తర్వాత చెప్తాను. కానీ ఇక్కడ ఒక్కసారి మీరు గమనించినట్టయితే శ్యామలాదేవి అమ్మవారు అండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న అమ్మవారు వచ్చేసి శ్యామలాదేవి అమ్మవారు అండి. మీరు వీడియోలో ప్రతిదీ గమనించండి. ఇక్కడ లోపల పూజ చేస్తున్న వారైనా కానీ అర్చకులైనా కానివ్వండి, అండ్ ఇక్కడ శ్రీచక్రాన్ని, ఇక్కడ నేను చూపిస్తున్న శ్రీచక్రం కనిపిస్తుంది కదండి, అక్కడ పూజ చేసే వాళ్ళైనా కానివ్వండి, ఆఖరికి ప్రసాదం ఇచ్చే దగ్గర నుండి, మనకు పూజ చేసే దగ్గర నుండి ప్రసాదం ఇచ్చే వరకు కూడా అందరూ సువాసినిలే ఉంటారు. ఈ గుడి యొక్క ప్రత్యేకతనే అది అని చెప్పుకోవచ్చు. అంటే స్త్రీ శక్తి ఆరాధన అనే చెప్పుకోవచ్చు మన ఈ కామాఖ్య అమ్మవారిని.
అయితే ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత అనేది చాలా గొప్పదండి. ఇప్పుడు వీడియోలో నేను చూపిస్తున్నది వచ్చేసి లలిత అమ్మవారండి, ఆ తర్వాత వారాహి అమ్మవారండి. ఇక్కడ ముగ్గురు విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి కండి. ముందుగా కనిపించేది శ్యామలాదేవి అమ్మవారు, ఆ తర్వాత లలిత అమ్మవారు, ఆ తర్వాత వచ్చేసి వారాహి అమ్మవారు అండి. ఇవన్నీ చూసిన తర్వాత ఇది ఒక గుడి, ఒక దేవాలయం అని అనిపించలేదండి. ఇది ఒక చరిత్ర అనిపించింది నాకైతే. ఈ చరిత్ర గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలని అనిపించింది. సో నేను పూజారి గారితో మాట్లాడి తెలుసుకున్నాను. అయితే గుడిలోకి వెళ్ళగానే నాకైతే చాలా పాజిటివ్ వైబ్స్ కనిపించాయండి. ఏంటో తెలియని ఒక పాజిటివిటీ అంతా కూడా కనిపించింది. మేబీ నాకు తెలిసి ఆ అర్చకులు అక్కడ లోపల ఉన్న స్త్రీ శక్తి వల్లనేమో ఆ పాజిటివ్ వైబ్ అంతా కూడా ఆ స్త్రీ శక్తి వల్లనే అన్నట్టుగా అనిపించింది. అందుకే కామాఖ్య అమ్మవారు అనగానే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది అంటే స్త్రీ శక్తి ఆరాధనగా కొలుస్తారంట ఈ అమ్మవారిని. అయితే ఈ అమ్మవారి యొక్క చరిత్ర అయితే తెలుసుకోవాలండి. అయితే తప్పకుండా మనం ఈ చరిత్ర అనేది తెలుసుకోవాలండి. ఇక్కడ నేను లోపలికి వచ్చింది, ఇక్కడ ఉన్న అమ్మవారు అయితే మనకు లలితాదేవి అమ్మవారు అండి. అయితే ముందుగా చూసిందేమో శ్యామలాదేవి అమ్మవారు, ఆ తర్వాత లలితాదేవి అమ్మవారు, ఆ తర్వాత వారాహి అమ్మవారు అండి. ఇక్కడ మనం లలితాదేవి అమ్మవారి దగ్గర అయితే దగ్గరుండి నేను దేవుణ్ణి అయితే చాలా దగ్గర నుంచి దేవతనైతే ప్రార్థించుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ శ్రీచక్రం ఉందండి. ఇక్కడ శ్రీచక్రం కూడా మనము కుంకుమార్చన చేయించారండి. నేనైతే స్పెషల్గా కుంకుమార్చన చేయించుకున్నాను. మీరు కూడా ఇలా కుంకుమార్చన చేయించుకోవాలనుకుంటే ఒక్కసారి మీరు కామాఖ్య అమ్మవారి దగ్గరికి రండి, చేయించుకోండి. చాలా ప్రత్యేకత ఉందండి ఈ గుడికి. ఏదో అది వస్తే గానీ ఆ ప్రత్యేకత గురించి అర్థం కాదండి. హరిద్రాచూర్ణం సమర్పయామి, అక్షితాన్ సమర్పయామి. అయితే చూసారు కదండి, ఇక్కడ నేను కుంకుమార్చన అయితే చేయించుకున్నాను. చాలా బాగా అనిపించింది. ఒక్కసారి తప్పకుండా అందరూ విజిట్ అవ్వండి, కామాఖ్య అమ్మవారి దగ్గరికి వెళ్ళండి. శ్రీచక్రం దగ్గర కంపల్సరీ కుంకుమార్చన అయితే చేయించుకోండి. ఇక్కడ చూసారు కదా, శతకోపం పెట్టే దగ్గర కూడా మనకు సుహాసినిలే కనిపిస్తున్నారు. అయితే ఆలయం అంతా కూడా అందుకేనేమో అంత ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకు గుడి యొక్క అవుట్ వ్యూ అండి. చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా చాలా ఉంది చేసేది కూడా, అండ్ లోపల మాత్రం చాలా బాగా అనిపించిందండి. అయితే నేను ముందుగా చెప్పాను కదా ఇది ఒక చరిత్ర అని. అయితే మనకు ముందుగా గురుగారు అయితే ధ్యానంలో ఉండగా నేను ఎలా చేయగలను అని అన్నారని చెప్పాను కదా. ఆ తర్వాత తన పొలంలోనే దేవాలయం నిర్మాణం చేయమని చెప్పగా గురుగారు సంకల్పించి ఆ భూమిలో అమ్మవారు శంకుస్థాపన చేయడం అయితే జరిగిందండి. అయితే శంకుస్థాపన చేయడంలో ఇక్కడ గ్రామదేవతగా ఉన్న ఏల్పమ్మ దేవత ఏ పనిని కొనసాగనివ్వలేదంట. అయితే ఏదో ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయంట. అయితే ఆ ఏల్పమ్మ దేవాలయం కూడా ఇప్పుడు నేను విజిట్ అవుతున్నాను. మీరు చూడండి, లోపల 7 అక్క చెల్లెల విగ్రహాలు అయితే కనిపిస్తాయి. అయితే ఏదో ఒక అడ్డంకులు వచ్చేసరికి అప్పుడు గురుగారు అది గ్రహించి అమ్మవారిని ప్రతిష్ఠించడంతో ఆ అమ్మకు ఏదో ఒక నీడని ఏర్పాటు చేద్దామని, పందిరి వేద్దామని ఆ గుంజను కొట్టుకు రావడానికి పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళగా ఆ అడవిలో పురాతన దేవాలయాలకు సంబంధించి పురాతన శిల్పాలు, గుడికి సంబంధించిన స్తూపాలు, స్తంభాలు బయటపడడంతో పూర్వంలో ఇక్కడ అమ్మవారి దేవాలయం ఉంది, ఎన్నో వందల క్రితం భూగర్భంలో కూడుకుపోయిందని అమ్మవారు మళ్ళీ దాన్ని పునర్వైభవం చేయడానికి ఈ సంకల్పం చేయించిందని నమ్మకం. అందుకే అస్సాంలోని కామాఖ్య అమ్మవారి దేవాలయం ఎలా ఉందో ఇక్కడ కూడా కామాఖ్య దేవాలయం అనేది వెలవడం జరిగింది. అమ్మవారు చూసుకున్నట్లయితే కామాఖ్యలో ఎలాగైతే శిల్పాలు ఉంటాయో ఇక్కడ దొరికిన స్తూపాలకు, స్తంభాలకు కూడా అదే విధమైన స్తూపాలు, స్తంభాలు ఉండడం అనేది చాలా విశేషం. సుహాసిన్యర్చన ప్రీతాశోధన శుద్ధ మానస అంటే అమ్మవారి లలితా సహస్రనామం ఆధారంగా ఆ ప్రకారంగా ఇక్కడ అమ్మవారికి అందరూ కూడా సుహాసినిలే పూజ చేయడం జరిగింది. మీరు చూసుకున్నారు కదా, వీడియో మొత్తం చూస్తే. అయితే ఇక్కడ మొత్తం చూసుకున్నట్టయితే ఇక్కడ సుహాసినిలే పూజ చేయడం అనేది చాలా ప్రత్యేకం అండి. అయితే మీరు ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా గమనించాలి. మీరు వెళ్ళినప్పుడు యోని ముద్రలో ఉన్న పిల్లర్స్ అయితే దొరికాయని చెప్పాను. అయితే గుడి నిర్మాణం జరిగేటప్పుడు తవ్వకాలలో కొన్ని పిల్లర్స్ దొరికాయట. అవి యోని ముద్రలో ఉన్న పిల్లర్స్ అన్నట్టు. అయితే మీరు టెంపుల్లోకి వెళ్ళాక ఇక్కడ స్టెప్స్ దిగేటప్పుడు ఖచ్చితంగా మీరు లోపలికి వెళ్ళినాక ఆ పిల్లర్స్ అయితే కంపల్సరీ గమనించండి, యోని ముద్రలో ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ శక్తి పంచాయతన దేవాలయం అని అంటున్నారు దీన్ని. ఎందుకంటే ఇక్కడ అమ్మవార్లే పూజ చేస్తున్నారు. అందుకే పూజలు కానీ ఏవైనా కానీ అర్చకులే ఏదైనా ప్రతి ఒక్కరు స్త్రీ అనేది ఉంది. అందుకే ఇక్కడ శక్తి పంచాయతన దేవాలయంగా గుర్తింపబడుతుంది. అండ్ ఆల్సో నేను ఎప్పుడు మణిద్వీపం అంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఇది చూశాక మాత్రం మణిద్వీపం అంటే ఇదేనేమో అని అనిపిస్తుంది. ఇక్కడ ప్రత్యేకత అసలు చెప్పాలంటే సుహాసినిలచే అర్చకత్వం చేస్తారు, అదే ఇక్కడ ప్రత్యేకత. మీరు చూసుకున్నట్టయితే నేను
ఎక్కడికి వెళ్ళినా లోపల గుడిలో అందరూ మనకు అర్చకులు వచ్చేసి సుహాసినిలే కనిపిస్తారు. నేను లోపల చూపిస్తున్న వ్యూ అంతా కూడా గుడి చుట్టూ ఉన్న ఆలయాలండి. అయితే ఇక్కడ మనకు దుర్గమ్మ దేవి నవరాత్రులు జరుగుతాయి కదండి. ఆ దేవి నవరాత్రులు అప్పుడు మనకు పూజలు, ఇక్కడ కనిపిస్తున్న విగ్రహాలు ఇవన్నీ మనకు దేవి నవరాత్రులు, శరన్నవరాత్రులు అప్పుడు చేస్తున్న పూజలు, ఇవన్నీ నేను చూపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా అవన్నీ అప్పుడు శరన్నవరాత్రులు అప్పుడు చాలా ఘనంగా ఇక్కడ అమ్మవారికి అయితే పూజలు చేస్తారు. ఇక్కడ హోమం అనేది కాలుస్తున్నారు. అయితే అవన్నీ విజువల్స్ అనేవి అక్కడివే అండి. ఇప్పుడు నేను చూసుకున్నట్టయితే నేను చూపించేది అంతా కూడా గుడి బయట ఉన్న విజువల్స్ అండి. ఇవి వచ్చేసి ఆల్సో ఇక్కడ బయట కూడా మీరు ఇంకా చాలా ఉంటాయి చూడాలనుకుంటే. ఇక్కడ నేను చూపించేది వచ్చేసి మనకు శివుని లింగం పెట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ పూజ చేస్తున్నారు. ఇక్కడ కూడా మీరు గమనించాలి, సుహాసినిలే అర్చకులుగా చేస్తున్నారు. ఆల్సో నేను పూజారి గారి మాటల్లో కూడా గుడి యొక్క ప్రత్యేకతను మొత్తం తెలుసుకున్నాను. మీరు వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం పూజారితోని, గురుగారితోని అసలు ఎలా జరిగిందో కూడా మాట్లాడాను. అయితే మేము వెళ్ళిన రోజు చాలా బిజీగా ఉన్నారు గురుగారు, కొంచెం పంచాంగాలు అన్నీ చాలా చూస్తున్నారు. సో మాకు కొంచెం ఒక 5 minutes కేటాయించమని అడగగా మాకైతే ఆ టైం అయితే ఇచ్చారు. నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే కామాఖ్య దేవాలయం గురించి గురువు గారి మాటల్లో తెలుసుకోవడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నమస్తే గురుగారు. అయితే మనం ఇక్కడ కామాఖ్య అమ్మవారు అసలు ఎలా వెలిసారు, ఎప్పుడు వెలిసారు, మీ మాటలో ఒకసారి మన అందరు సబ్స్క్రైబర్స్ అందరికీ ఒకసారి మీ మాటలో తెలుసుకోవాలన్నారు. శ్రీమాత్రే నమః. అమ్మగారి ఛానల్ సబ్స్క్రైబర్ అందరికీ కూడా శ్రీమాత్రే నమః. ఏంటంటే మన దేవాలయం విశిష్టత ఏంటంటే గత 4 సంవత్సరాలుగా దేవాలయం నిర్మాణం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మనకు అష్టాదశ శక్తి పీఠాలు ఎలాగైతే ఏర్పడ్డాయి అని మనం తెలుసుకుంటే, పురాతనంగా తెలుసుకుంటే ఏంటంటే సతీదేవి శరీరం చాలించడం వల్ల, అమ్మవారి అవయవాలు ఒక్కొక్క దగ్గర పడడం వల్ల మనకు అష్టాదశ శక్తి పీఠాలు ఏర్పడ్డాయి. దాంట్లో ప్రధానంగా కామాఖ్యాదేవిని కొలుస్తారు. అమ్మవారి యోని స్థానం పడింది అక్కడ, అస్సాంలో ఉంటుంది అమ్మవారి కామాఖ్యాదేవి దేవాలయం. గత 15 సంవత్సరాలుగా గురుగారు వెళ్ళడం జరుగుతుంది. సంవత్సరానికి ఒక్కసారి అమ్మవారికి అమ్మవాచి మేళా అని చేస్తారు. అమ్మవారికి మృగశిర నక్షత్రంలో ఋతుస్రావం వస్తుంది. ఆ టైంలో నార్మల్గా ఒక దేవాలయంకి వెళ్ళి 1,00,000 జపం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, అక్కడ వెళ్ళి ఆ టైంలో 1,00,000 జపంకి బదులు 10,000 జపం చేస్తే అంత ఫలితం వస్తుంది. కాబట్టి గత 15 సంవత్సరాలుగా గురుగారు వెళ్తూనే ఉన్నారు. 5 సంవత్సరాల కింద గురువు గారికి అమ్మవారు ధ్యాన దర్శనంలో దేవాలయం చూపించి ఇదే నమూనాలో కట్టాలి అని చెప్పేసి అమ్మవారు చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఇది రామగుండం ఉంది కదా, రామగుండం దగ్గర రాముడి గుండాల మీద కడదామని ప్లాన్ చేస్తాం అన్నట్టు. కాకపోతే అమ్మవారు నేను ఇక్కడ ఉన్నా అని నిరూపించుకున్నాను. మనకు పురాతనమైన దేవాలయం పిల్లర్స్ దొరికినాయి. సో ఆ పిల్లర్స్ మీద ఏవైతే ముద్రలు ఉన్నాయో ఆ ముద్రలు అస్సాంలో ఉండే కామాఖ్య దేవాలయానికి ఉండే ముద్రలు సిమిలర్. ఒకటి ఎందుకు అంటే మనకి ఎట్లా తెలుసు, ఆ పిల్లర్స్ ఉన్నాయి కదా ముద్రలు, ఆ ముద్రలు అక్కడ దేవాలయం ఉండే ముద్రలు సిమిలర్ ఉన్నాయి. అక్కడ మనం కింద చూసుకున్నాం కదా కామాఖ్య అమ్మవారి దేవాలయం, అక్కడ కామాఖ్య అమ్మ పక్కన 2 పిల్లర్స్ ఉంటాయి, మీరు చూసుంటారు. ఆ పిల్లర్స్ కి ఉండే ముద్రలు ఆ ముద్రలు సిమిలర్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ విశిష్టత ఏంటి అంటే మన దేవాలయంలో స్త్రీలే అర్చకత్వం చేస్తారు. ఎందుకు అని కూడా మీరు అడగచ్చు. ఎందుకు చెప్పండి? శాస్త్రాధారంగా మన లలితా సహస్రనామాల్లో తీసుకుంటే సుహాసిని అర్చన ప్రీత శోభన శుద్ధ మానస అని ఒక శ్లోకం ఉంటుంది. సో దాన్ని ఆధారంగా తీసుకొని మనం సుహాసినిల చేత అమ్మవారిని పూజింపబడతాం. సో ఇక్కడ మీరు వచ్చుంటారు, వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తుంటారు, ఎక్కడైనా చిన్న నెగిటివ్ ఎనర్జీ కనిపించిందా? అమ్మవారు అంత శోభాయమానంగా కనిపిస్తుంది అంటే ఎందుకు అంటే సుహాసినిల చేత పూజింపబడుతుంది. అది మన దేవాలయం విశిష్టం. ఎప్పుడు అసలు ఈ నిర్మాణం అనేది ఎప్పుడు జరిగింది? అంటే ఇప్పుడు జనాల్లోకి వెళ్ళింది తెలిసింది, అసలు యాక్చువల్గా ఎప్పుడు నిర్మాణం, ఈ అమ్మవారి నిర్మాణం అనేది ఎప్పుడు జరిగింది? గుడి నిర్మాణం దేవాలయం నిర్మాణం కాబట్టి గత 4 సంవత్సరాలు అవుతుంది. శంకుస్థాపన జరిగి 5 సంవత్సరాలు అయింది. సో ఇప్పటి వరకు అమ్మవారి నిర్విరామంగా తన దేవాలయాన్ని శోభాయమానంగా నిర్మాణం చేసుకుంటుంది. 4 శరన్నవరాత్రులు ఇక్కడ చేశాం. 4 శరన్నవరాత్రులు చేశాం. పోయిన 3వ సంవత్సరం కింద శరన్నవరాత్రులప్పుడు దేవాలయం కామాఖ్య అమ్మవారి ప్రాణ ప్రతిష్టాపన జరిగింది. గత మార్చి 6వ తారీఖు 3 దేవాలయాలు లలిత, శ్యామల, వారాహి, అలాగే మనకు గణపతి సిద్ధిబుద్ధి సమేత గణపతి అక్కడ చూస్తున్నారు. సో ఆయన దేవాలయం 3 అమ్మలు వీళ్ళు విగ్రహ ప్రతిష్టాపన జరిగింది మార్చి 6వ తారీఖు. ఇంకా మన దేవాలయానికి నిగూఢంగా చెప్పాలి అంటే
శక్తి పంచాయతన పరివార దేవాలయం అన్నట్టు మన దేవాలయంకి పేరు. శక్తి అనగానే మనకు గుర్తుకొచ్చేది ఆదిశక్తి అన్నట్టు అమ్మవారు. సో కాబట్టి అమ్మవారి మధ్యలో ఉంటుంది. మధ్యలో ఉండి అమ్మవారికి దేవాలయంకి 4 వైపులా పంచాయతనం, అమ్మవారితో కూడుకొని పంచాయతనం. ఈశాన్యంలో గణపతి, ఆగ్నేయంలో సూర్యనారాయణ స్వామి, నైరుతిలో అనంత పద్మనాభ స్వామి, దేవాలయానికి వాయవ్యం వైపు శివాలయం. కాశీలో ఎలా ఉంటుందో సేమ్ అదే నమూనాలో మనం ఎక్కడ పోయినా కూడా గణపతిని లేదా లక్ష్మీ గణపతిని లేదా వల్లభ గణపతిని, కార్యసిద్ధి గణపతి ఇట్లా చూసుంటాం. సిద్ధి బుద్ధి సమేత గణపతి ఎక్కడ చూసుంటాం. సో అదే నమూనాలు ఇక్కడ కట్టామన్నట్టు. అరసలిల్లులో సూర్యనారాయణ స్వామి ఉంటుంది. అరసలిల్లులో సూర్యనారాయణ స్వామి దేవాలయం 7 గుర్రాల చేత రథం చేత ఉంటుంది. సో అదే నమూనాలు ఇక్కడ కట్టడం. కేరళ అనంత పద్మనాభ స్వామి ఉంటుంది. సేమ్ అదే నమూనాలు ఇక్కడ కట్టడం. శివాలయం అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటిది కాశీ. సేమ్ అక్కడ ఎట్లుంటుందో దేవాలయం సేమ్ ఇక్కడ కట్టడం. ఎందుకు కట్టాలి అంటే ఒక మధ్య తరగతి వాళ్ళు కానీ కింది స్థాయి వాళ్ళు కానీ వెళ్ళలేరు కదా అంత దూరం. ఇప్పుడు అస్సాం ఉంది, జనరల్ అస్సామే తీసుకుందాం. 7 రాష్ట్రాలు దాటిపోవాలి. ఇప్పుడు మనతో అయితే అవుతుందా 7 రాష్ట్రాలు దాటిపోవాలంటే ట్రైన్ జర్నీ 2.5 రోజులు పడుతుంది. సో కాబట్టి అమ్మవారు మన కోసం ఇక్కడికి వచ్చింది. సో దేవతలు భక్తుడికి దాసోకుడు, భగవంతుడు భక్తుడికి దాసోకుడు అని ఎట్లా చెప్తారు అంటే స్వయంగా దేవాలయం అమ్మవారి ఇక్కడ నిర్మించుకుంటుంది కాబట్టి మనకు భగవంతుడు దాసోకుడు, మనం భగవంతుడికి దాసోకులం కాదు. కాబట్టి ఇదే దేవాలయం. శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠం కాదు, శక్తి పీఠాలకి ఒక సుప్రీం పవర్ పంపించే శక్తి పీఠం ఇది. ఇప్పుడు మీరున్నారు, నేనున్నా, భూమిపై ఎట్లా నిలబడతాను? ఒక అమ్మవారు భూమిని కన్నది కాబట్టి మనం నిలబడగలుగుతున్నాం, తిరగగలుగుతున్నాం. ఇప్పుడు మీరైనా నేనైనా ఒక అమ్మవారు కంటేనే కానీ మనం పుట్టినాం, అవునా? సో అదే దేవాలయంలో ఎక్కడ అంటే కామాఖ్యలో అస్సాంలో అమ్మవారి యోనిస్థానం పడి అమ్మవారు సృష్టికారిణి, ఈ సృష్టిని కన్నది అమ్మవారు. కాబట్టి అమ్మవారికి ఆదిశక్తి అని పేరు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. చూసారు కదండి పూజారి గారి మాటల్లో మనకి ఇక్కడ కామాఖ్య అమ్మవారి విశిష్టతని ఎంత బాగా చెప్పారో. ఒక్కసారి ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి మందమరిలో ఉన్న మన కామాఖ్య అమ్మవారిని తప్పకుండా దర్శించుకోండి. అస్సాంలో ఉన్న కామాఖ్య అమ్మవారు ఎంత పవర్ఫుల్లో అంతే పవర్ఫుల్ మన మందమరిలో ఉన్న కామాఖ్య అమ్మవారు. పూజారి గారి మాటల్లో చాలా బాగా తెలుసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన చెట్టు అయితే చూసానండి. ఇక్కడ గురుగారు చెప్పారు ఇక్కడ వెళ్ళమని. అయితే మహాబిల్వ చెట్టు అండి. అంటే బిల్వం అనగానే మనకు 3 ఆకులు అనేది అయితే తెలుసు. అయితే మహాబిల్వ చెట్టు అని ఎందుకన్నారంటే ఇక్కడ చెట్టు యొక్క కొమ్మలకి ఆకులు 12 ఆకులు అయితే ఉన్నాయండి. ఇదైతే శివునికి అయితే చాలా ఇష్టమైన చెట్టు అంట. అంటే మహాబిల్వ పత్రం అని దీనికి అందుకే పేరు వచ్చిందంట. ఇలాంటిది చాలా అరుదుగా ఉంటాయి, అసలు ఎక్కడ ఉండే హిమాలయాల్లో ఉంటాయి అంట. ఇది అందుకే శివుడికి అయితే చాలా ఇష్టమైన చెట్టు అంట. కానీ నేను కొమ్మలు చూపిద్దాం మీకు ఆకులని ట్రై చేశాను, కాకపోతే నాకు మాత్రం అవి అందలేదు, చాలా పైకి ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శ్వేతనాగు సంవత్సరానికి ఒకసారి బయటకు వస్తుందని. అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న స్పాట్ వచ్చేసి అదే. అందుకే ఇక్కడికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండమని గ్రామస్తులు అయితే అన్నారు. ఆల్సో ఇది వచ్చేసి గోశాల అండి. ఇక్కడ ఇది కూడా చాలా ప్లెజెంట్గా అనిపించింది. గుడి బయటకి వచ్చేటప్పుడు ఇది కూడా క్యాప్చర్ చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతిదీ ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఖచ్చితంగా కంపల్సరీ మీరు మన తెలంగాణలో వెలిసిన ఈ కామాఖ్య అమ్మవారిని ఒకసారి వెళ్ళి ఖచ్చితంగా విజిట్ అవ్వండి. అండ్ నా వీడియో ద్వారా మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ వేయండి. అలాగే వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. తెలియని వాళ్ళందరికీ మన కామాఖ్య దేవాలయ అమ్మవారి యొక్క విశిష్టతను తెలియజేద్దాం. చిన్న లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే. అలాగే కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే స్మార్ట్ ఫ్యామిలీ వ్లాగ్స్ వెళ్ళి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.